మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు జ్యుడిషియల్ విచారణకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన వారిని గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నట్లుగా సమాచారం. 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు జ్యుడిషియల్ విచారణకు సిద్దమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, అంటే మేడిగడ్డ బ్యారేజ్ని మంత్రుల బృందం ఈ మధ్యలో పరిశీలించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు గురైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగినటువంటి విజిలెన్స్ అధికారులు 10 చోట్ల ఏకకాలంలో వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఈఎన్సీ కార్యాలయంతో పాటు కరీంనగర్, అదేవిధంగా లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ ఈ బ్యారేజ్ల వద్ద అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాల్లో తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ఎల్ఎండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కార్యాలయంలో అక్కడ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతోంది. మిగతా చోట్ల కూడా అధికారులు అయితే బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి జ్యుడిషియల్ విచారణకు వేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇప్పటికే హైకోర్టు సిజేకు కూడా లెటర్ రాసింది. అక్కడ నుంచి ఒక జడ్జిని అపాయింట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. ఈలోగా విజిలెన్స్ విచారణ ఆదేశించింది. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత వ్యయమైంది, ఎంత ఖర్చు అయింది, ఈ కుంగుబాటుకు బాధ్యులు ఎవరు గుర్తించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి చెప్పాలి. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజీని ఇటు మంత్రులతో పాటు ఇరిగేషన్ అధికారులు వెళ్లి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 3 ఏళ్లలో కుంగుబాటు గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక దానికి సంబంధించి బాధ్యులు మరి ఎవరు అనేది తేలాలి కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఈ రోజు అక్కడికి వెళ్లారు. కానీ నిన్ననే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సిస్టమ్స్ అన్ని కూడా మాయమయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక చాలా చోట్ల కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రికార్డులు మాయం చేశారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఎలా విచారణ చేస్తారు మరి అనేది అయితే చూడాలి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఆ సమయంలో ఎవరు అధికారులు ఎవరు, దానికి సంబంధించి అనుమతులు కావచ్చు, వ్యయం ఎంత అయింది, ఆ తర్వాత ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత పెండింగ్ లో ఉంది, పూర్తి వివరాలు రాబట్టే దిశగా అయితే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటన కూడా చేశారు. ఇక విజిలెన్స్ అధికారులు ఇక్కడ ఆయా కార్యాలయాల్లో ఎన్ని రోజుల పాటు తనిఖీలు కొనసాగి ఆ తర్వాత అధికారులను విచారిస్తారనేది అయితే చూడాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి కూడా బాధ్యులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి మరి వాళ్ళ నుంచి నిధులు రికవరీ చేస్తామని కూడా చెప్పింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే విజిలెన్స్ విచారణ కొనసాగుతా ఉంది. ఉదయం